నిన్న 9 వరకు చూశాం. మళ్ళీ ఈ లోకంలోకి వద్దాం. గుణత్రయ వ్యతీతోహం బ్రహ్మాదీనాం చ సాక్ష్మ్యహం అనంతానంద రూపోహం అహమేవహమవ్యయః. అహమేవ అహం, అహం ఏవ అహం, నేను నేనే. అవ్యయః. గుణ క్రియా ఆది సర్వ విశేష వర్జితః అవ్యయః. అదే చెప్తున్నారు. గుణత్రయ వ్యతీతోహం, గుణత్రయములకు అతీతం. అతీతం వ్యతీతం అంటే గుణాతీతం, అంటే గుణరహితం, అంటే నిర్గుణం, అంటే ఏ గుణము. ప్రపంచమంతా గుణత్రయమయం. అహం నేను గుణాతీతం. అహమేవ గుణత్రయ వ్యతీతోహం. అంతేనా? బ్రహ్మాదీనాం చ సాక్ష్యహం. బ్రహ్మ ఆది. బ్రహ్మ అనేసరికి ఇంకా ఇద్దరు వచ్చిస్తారు పక్కన. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, ఇంకా కావాలంటే ఇంద్రుడు, దేవతలు, దిక్పాలకులు, వాళ్ళందరికీ కూడా అహం సాక్షి. ఐఎమ్ ద విట్నెస్ ఫర్ దర్ యాక్టివిటీస్. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, ఇంద్రుడు, ఇతర దేవతలు, సకల దిక్పాలకులు, వ్యష్టిలోను సమష్టిలోనూ ఉండేటటువంటి సకల దేవతలకు, సూర్య చంద్రాదులతో సహా అహం సాక్షి. సాక్ష్యహం. ఐఎమ్ ద విట్నెస్ ఫర్ దెమ్. ఎందుకు? అవన్నీ కూడా వ్యక్త స్వరూపాలు. మరి చైతన్యమో నేనో అవ్యక్తం. అహం గుణత్రయ వ్యతీతః. అహం బ్రహ్మాదీనాం చ సాక్ష్మ్యహం. బ్రహ్మాదులకు సాక్షి. పరమానందరూపోహం అఖండానంద రూపోహం భూమానంద రూపోహం సచ్చిదానంద రూపోహం. ఇక్కడ అనంతానంద రూపోహం. అనంత అంటే ఇన్ఫైనైట్, అన్లిమిటెడ్, అంతము లేని. మన ఆనందాలు అన్నీ లౌకిక ఆనందాలు. అవి వచ్చిపోయేవి. అవి కోశానందాలు. బ్రహ్మానందము, పరమానందము, అనంతానందం. నేను అనంతానంద స్వరూపుడను. ఏమిటి నా స్వరూపము? అనంతానంద స్వరూపోహం. అహం గుణత్రయ వ్యతీతః. అహం బ్రహ్మాదీనాం చ సాక్ష్యః. అనంతానంద రూపోహం బ్రహ్మాదీనాం చ సాక్షి. అహం సాక్ష్య. ఓకే. అహమేవాహం, నేను నేనే. అవ్యయః. ఒకసారి ధ్యానించండి. కళ్ళు మూసుకొని నేను చదువుతూ ఉంటాను.
మీరు మనసులో తెరిచి చూస్తూ చదువుకోవచ్చు, లేకపోతే కళ్ళు మూసుకుని వినొచ్చు. గుణత్రయ వ్యతీతోహం బ్రహ్మాదీనాం చ సాక్ష్యహం అనంతానంద రూపోహం అహమేవాహమవ్యయః అహమేవ అహం అవ్యయః. కలిపి చదివితే అహమేవాహమవ్యయః. మళ్ళీ గుణత్రయ వ్యతీతోహం బ్రహ్మాదీనాం చ సాక్ష్యహం అనంతానంద రూపోహం అహమేవాహమవ్యయః. తర్వాత అంతర్యామి స్వరూపోహం. పరమాత్మ అనంతానంద రూపము. పరమాత్మ గుణత్రయ వ్యతీతము. పరమాత్మ బ్రహ్మాదులకు సాక్షి. అంటే అది పరోక్ష జ్ఞానం అవుతుంది. అంతే కదా. పరమాత్మ ఇంత గొప్పవాడు, అంత గొప్పవాడు, గుణాతీతుడు, బ్రహ్మాదీనాంచ సాక్షి, అనంతానంద రూప అంటే, అవ్యయ అంటే పరమాత్మ ఎక్కడో ఉన్నాడు. నేను మళ్ళీ ఇగో ఈ రత్నమణిగాను, ఈ శర్మగాను, ఈ నాగరత్నంగాను ఇలాగే ఉన్నాను అనే భావం అది పోవాలి. అందుకే అంతర్యామి స్వరూపోహం. ఆ పరమాత్మ అంతర్యామి, అంతః లోపల, యామి నియామకుడు, లోపల ఉండి నియమించేటటువంటి ఆ స్వరూపమే అహం, నేను. కూటస్థః. కూటం రెండు అర్థాలు ఇక్కడ చెప్పుకోవచ్చు. కూటస్థః, స్థః అంటే ఉన్నవాడు, కూటః ఇది ఒక కూటం, దేహేంద్రియ సంఘాతము ఒక కూటమి. ఆ కూటమిలో ఉన్నవాడు కూటస్థుడు, అంటే శరీరస్థుడు, కూటస్థుడు. ఇంకా బ్రాడర్ మీనింగ్ ఏమిటి? కూటము అంటే ఏన్విల్, అంటే ఈ కమ్మరు ఆయన చేస్తూ ఉంటారు కదా, ఒక ఈ ఇనప దిమ్మలా ఉంటుంది, దాని మీద తీగలు పెట్టి సాగొడుతూ ఉంటారు. ఎంత సాగొట్టినా, ఎంత బరువైన శుచితో కొట్టినా ఆ ఇనుమే సాగుతుంది, కానీ కిందన ఉన్నటువంటి ఆ దిమ్మ కొంచెం కూడా మార్పు చెందదు. అంటే కూటస్థ అంటే ఇమ్యూటబుల్, ఏ మార్పు లేనట్టు. ఎవరది? పరమాత్మ కూటస్థుడు అంటే ప్రయోజనం లేదు. ఇది నిధిధ్యాసన. అహమేవ కూటస్థః అహమేవాహమవ్యయః. సర్వగః అస్మి అహం, సర్వగోస్మ్యహం. సర్వగ, సర్వ అంతటా, గ అంటే తిరిగేటట్టు, వ్యాపించి ఉన్నటువంటి. సర్వగః అస్మ్యహం, సర్వగోస్మ్యహం. సర్వగోస్మ్యహం, సర్వగః అస్మ్యహం. అంటే ఈ శరీరంగా, ఈ దేహంగా, ఈ ఉపాధిగతంగా నేను సర్వగః ఎలా అవుతాను? అవలేను కదా. ఇగో ఇక్కడ ఉంటే ఇక్కడే ఉంటాను, ఇంకో ఊరు వెళ్ళాలంటే ఫ్లైటో, ట్రైను, బస్సో ఎక్కాలి. సర్వగః కావాలి అంటే నేను ఆ సర్వవ్యాపకమైన చైతన్యాన్ని అయి ఉండాలి. కాబట్టి నేను సర్వగః అస్మి అహం, అహమేవ అహం. అయితే పరమాత్మ వేరు, ఈ అహం వేరు. పరమాత్మ
స్వరూపోహం అహమేవాహమవ్యయః అంతర్యామి స్వరూపోహం కూటస్థః సర్వగోస్మ్యహం పరమాత్మ స్వరూపోహం అహమేవాహం అవ్యయః అహమేవాహం సర్వోపాధిరహిత అశేష విశేష నిషేధ శేష అహం. నిష్కలోహం కళ. కళ అంటే స్వప్నమని కాదు. తెలుగులో కళ అంటే స్వప్నం. సంస్కృతంలో కళ అంటే అలా అని రాయక్కర్ల. సంస్కృతం చదివినప్పుడు అలా చదువుకోవచ్చు, రాసినప్పుడు కళ అంటేనే కళ అని మనం అంటున్నాం. కళ అనగా భాగము, ఆర్ట్, పిఆర్టి, పార్ట్, భాగం, అంశం. పరమాత్మలో అంశములుండవు. పరమాత్మలో ఉండవు. సరే, నాలోనా? అబ్బే, అహం నిష్కలహ, నాకు కూడా ఏ అంశములు లేవు. ఇదిగో ఉందిగా, చెయ్యి, కాలు, ముక్కు, కన్ను, ఇన్ని అంశాలు ఉంటాయి. అది నువ్వు కాదయ్యా. నువ్వు ఉపాధిగతమైనటువంటి శరీరము, ఆకారము, రూపము, స్వరూపము, పేరు, నామము, కులము, గోత్రము కానటువంటిది కదా. చేత నిష్కలహ అహం. ఇక్కడున్న పదాలన్నీ కూడా నీ పరమాత్మవాచకాలే. అయితే పరమాత్మ వేరు, నేను వేరు అనే భావం పోవడానికే ఆ పరమాత్మయే నేనని, నేను ఆ పరమాత్మ స్వరూపమే అని నిధిధ్యాస చేస్తుంది. నిష్కలోహం, ఐ హ్యావ్ నో పార్ట్స్, హ్యావ్ నో అంగాస్. ఇది అంగములు, పార్ట్స్, భాగములు, కళలు లేవు. నిష్క్రియోహం, ఏ క్రియలు లేవు. ఎందుకు? ఆత్మ ఏది కర్త కాదు, భోక్త కాదు, కర్మలు చేయదు, ఏమీ చేయదు. ఆత్మ అంటే అవ్యయః సర్వాత్మా. ఓహో, ఇది నేనొక్కడే కాదండి. సర్వాత్మా నిష్కలోహం నిష్క్రియోహం. ఈ నిష్కలము, నిష్క్రియము అయినటువంటి నేను సర్వాత్మ. ఆది, ఆది, ద వెరీ బిగినింగ్ ఐఎమ్. ఆది ఆది, ఆది సనాతన, ఆద్య సనాతన. సర్వాత్మ ఆది సనాతన, ఆద్య సనాతన. సర్వాత్మాద్య సనాతన. సనాతనం అంటే ఎప్పటి నుంచో, టైం ఇమ్మెమోరియల్. అంటే ఇది అది అని చెప్పలేనంత పురాణం. పురా అపి నవ, ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఎప్పటికీ క్రొత్తయే. అదే సనాతన. నిష్కలోహం నిష్క్రియోహం సర్వాత్మా ఆద్యః సనాతనః. ఆద్య సనాతన. అపరోక్ష స్వరూపోహం
ఫోటోలో చూడాలా? అక్కర్లే. ఎక్కడికైనా వెళ్ళి దర్శించాలా? అక్కర్లే. పుస్తకాలు తెలుసుకోవాలా? అక్కర్లే. అన్నీ పరోక్షం. పరోక్షం అంటే రైట్ నౌ అండ్ హియర్. ప్రత్యక్షం, పరోక్షం, అపరోక్షం, సాక్షాదపరోక్షం. సాక్షాదపరోక్ష స్వరూపమే అహం. ప్రత్యక్షము అంటే ఎదురుగుండా ఉన్న ఆబ్జెక్ట్, కళ్ళకి ముందు. పరోక్షము అంటే ఇదిగో రవిప్రకాష్ గారు, లేకపోతే ఇంకొకరో ఇది ఇలా ఉంటుంది అని డిస్క్రైబ్ చేస్తే తెలిసేటటువంటిది పరోక్షం. అపరోక్షం అంటే ఎవరూ చెప్పక్కర్లేకుండానే నాకే తెలుస్తుంది, నేను చూడనక్కరలేదు, ఇంకొకరు చెప్పనక్కర్. అటువంటిది ఏమిటి? ఆకలి, నొప్పి, దాహము, ఇవన్నీ అపరోక్షం. ఆత్మ సాక్షాత్ అపరోక్షం అంటే ఏమిటి? ఆ అపరోక్షాన్ని కూడా సాక్షిగా దర్శించేటటువంటిది సాక్షాత్ అపరోక్షం. అదే అపరోక్ష స్వరూపం. అహమేవహమవ్యయః నిష్కలోహం. నో పార్ట్స్, నో డివిజన్స్, వన్ హోల్, పూర్ణం. నిష్క్రియోహం. నో క్రియాస్, నో కర్మాస్, నో ఫలాస్. When there is no kriya, there is no phala. నిష్క్రియోహం. సర్వాత్మాహం అన్నమాట. నేను సర్వాత్ముడను అంటే సర్వమునందు ఉన్న చైతన్యము నా చైతన్యము, నాదంటూ వేరే లేదు. ఇదే అది. ఆద్యః సనాతనః, బిగినింగ్లెస్ అండ్ ఇటర్నల్. సనాతన. ఆద్య అంటే ఆదికి కన్నా ముందున్నది, అంటే అన్నిటికీ ముందున్నది. అదే కదా ఉపనిషత్ చెప్తోంది. అన్నిటికీ ముందు ఆత్మ మే ఉన్నది. అపరోక్ష స్వరూపోహం. ఇదే సాక్షాత్ అపరోక్ష అనుభూతి. సాక్షాత్ కొన్ని అపరోక్షములైన నా మనోబుద్ధుల ఎక్స్పీరియన్స్కి కూడా సాక్షి అయినటువంటి స్వరూపం. అహమేవ అహమవ్యయః. జస్ట్ కాంటెంప్లేట్. నిష్కలోహం నిష్క్రియోహం సర్వాత్మా ఆద్యః సనాతనః అపరోక్ష స్వరూపోహం. అహమేవాహం అవ్యయః. నేను నేనే. ఏ నేనైతే నిష్కలము, ఏ నేనైతే నిష్క్రియము, ఏ నేనైతే సర్వాత్మకము, ఏ నేనైతే సర్వమునకు ఆదియో, ఏ నేనైతే సనాతనము, ఏ నేనైతే సాక్షాత్ అపరోక్ష స్వరూపము, ఆ నేను నేనే. ద్వంద్వాది సాక్షి రూపోహం. ద్వంద్వములు, డ్యూయల్స్, రెండుగా ప్రత్యక్షమవుతాయి ప్రాపంచికంగా, వ్యావహారికంగా. ఏమిటా ద్వంద్వములు? శరీరానికి సంబంధించిన శీత ఉష్ణం, చలి వేడిమి. మనసుకు సంబంధించిన సుఖము దుఃఖం. ప్రాణానికి సంబంధించిన ఆకలి దప్పిక.
బుద్ధికి సంబంధించిన మానము, అవమానం. ఇలాంటివి ఎన్నైనా రాసుకోవచ్చు లిస్టు. ద్వంద్వాలు లిస్టు రాయడానికి ఏం కష్టం, రాయవచ్చు. కానీ ఆ ద్వంద్వాలలో ఉండి ప్రయోజనం లేదు. ఆ ద్వంద్వాలన్నీ కూడా ఉపాధి సంబంధమైనవి. నాకు నా కొడుకంటే చాలా ఇష్టం అండి. పక్కవాళ్ళ పిల్లడు ఏమీ బాగుండడు, ఏమీ మంచివాడు కాడు. ద్వంద్వం. ఎక్కడుంది ఈ భావన? మనసు కదా. నేను ఆ ద్వంద్వములకు అతీతుడను. అన్యస్య ధర్మాః అన్యస్య అధర్మాః అన్యస్య కృత అకృతశ్చ అన్యస్య భూతః అన్యస్య భవిష్యః ఏతత్ పశ్యతి తద్వద. ఆ అన్యమైనటువంటి ద్వంద్వాతీతమైనటువంటిది ఏదో నీకు తెలుసు, అది నేనే అని నాకు నువ్వు బోధించు, అనుభవంలోకి వచ్చేటట్టు చెయ్యి అన్నాడుగా మన నచికేత స్వామి. ద్వంద్వాలకు మరి ఏమిటి అని, మరి ద్వంద్వాలు నాకు లేవు, మరి ద్వంద్వాలు ఉంటాయిగా ప్రపంచంలో. సాక్షి రూపోహం. ఆ ద్వంద్వాదులకు సాక్షి రూపంగా నిలిచి ఉన్నాను. అంటే ఎవరైనా పొగిడినా, తెగడినా, సమ్మానించిన, అవమానించిన, దుఃఖమొచ్చిన, సుఖమొచ్చిన, జయమొచ్చిన, అపజయమొచ్చిన అన్నిటినీ కూడా సాక్షిగా దర్శిస్తున్న చైతన్యమే నేను. అచలోహం. కూటస్థ అనేదానికి అదే అర్థం, మార్పు లేని, ఇది చలనము లేని. నాకు చలనం ఉన్నది కదా, దేహంగా చూస్తే చలనం ఉన్నది. ఎందుకు? అది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. అది నేను కాదు కదా. నేను అచలము, చలించాల్సిన పని లేదు. ఎందుకు? నేను సర్వగహ. సర్వగహ అని ఇక్కడ చెప్పారు కదా ముందు, సర్వగోస్మ్యహం అన్నారు. ఆ సర్వగోస్మ్యహం అన్నదానికి అచలం అనేటటువంటి లక్షణం. సనాతన ముందు శ్లోకంలో వచ్చిందన్నమాట. సనాతనము అంటే బహుకాలము నుంచి, చెప్పలేనంత పాస్ట్ నుంచి ఉంటూ అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇవాళతో ఎండ్ అయిపోతూ, ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. దెర్ ఇస్ నో పాస్ట్, దెర్ ఇస్ నో ప్రెజెంట్, దెర్ ఇస్ నో ఫ్యూచర్. ఇట్ ఈస్ నిత్య నూతన. పురా అపి నవ. అదే పురాణ. కవిం పురాణం అనుశాసితారం అన్నది కదా గీతలో. ఒక్క ద్వంద్వాలకైనా నేను సాక్షి. అపే సర్వసాక్షి స్వరూపోహం. సర్వమునకు సాక్షిగా నిలిచి ఉన్నటువంటి స్వరూపం. ఇటు ద్వంద్వాలకు, అటు బుద్ధికి, ఇటు ప్రాణాలకు, అటు అన్ని ఇంద్రియాలకు, జ్ఞానేంద్రియాలకు, కర్మేంద్రియాలకు, అన్ని కోశములకు, ప్రపంచంలో కనిపిస్తున్న ప్రతి వస్తువునకు చైతన్యమే సాక్షి. ఇటు వ్యష్టిలోను సమష్టిలోను. సర్వసాక్షి స్వరూపోహం అహమేవాహం అవ్యయః. రిఫ్లెక్ట్. ద్వంద్వాది సాక్షి రూపోహం అచలోహం సనాతనః సర్వసాక్షి స్వరూపోహం అహమేవ అహం అవ్యయః. ప్రజ్ఞానఘన ఏవాహం. ప్రజ్ఞానం బ్రహ్మ. ఐత్రేయంలో ఉన్నటువంటి ఋగ్వేదాంతర్గత మహావాక్యం. జ్ఞా అంటే జ్ఞానము. ఎటువంటి జ్ఞానము? ప్రజ్ఞానము.
ప్రజ్ఞ, ప్రకృష్టమైనటువంటి జ్ఞానం. ఆ ప్రజ్ఞానము ఒక ముద్ద, దాంట్లో ఏ విధమైనటువంటి కల్తీ లేనటువంటి జ్ఞానం, వచ్చిపోయే జ్ఞానం కాదు, పర్మనెంట్గా ఉండేటటువంటి ప్రకృష్టమైన జ్ఞానము, ఘనము అనడంలో ఇట్ ఈస్ ప్యూర్ అండ్ నథింగ్ బట్ ప్యూర్. ది ప్రజ్ఞాన ఘనం ఏవా, ఓన్లీ ఐఎమ్ దట్. భగవంతుడు పరమాత్మ ప్రజ్ఞాన ఘనుడు. ప్రయోజనం లేదు, చదువుకోవడానికి చాలా బాగుంది, శ్రవణం వరకు ఓకే. ప్రజ్ఞాన ఘన ఏవ అహం విజ్ఞాన ఘన ఏవ చ. రెండు మాటలు రాశారేమిటండి, ప్రజ్ఞానము విజ్ఞానము అని. రెండిటికి వ్యత్యాసం లేదు. ప్రజ్ఞానమే విజ్ఞానము, విశేషమైన జ్ఞానము విజ్ఞానము. ప్రజ్ఞానము ప్రకృష్టమైన జ్ఞానం. అన్ని విశేషములైనటువంటి జ్ఞానాలని తెలుసుకునే జ్ఞానం ఉంది కదా, ఆ జ్ఞానమే విజ్ఞాన ఘనం. అంటే లైట్ బిహైండ్ ఆల్ ద లైట్స్, ద జ్ఞాన బిహైండ్ ఆల్ ద విశేష జ్ఞానాస్ ఈజ్ ద విజ్ఞాన ఘన. ప్రజ్ఞాన ఘన ఏవాహం విజ్ఞాన ఘన ఏవ చ. ఇటువంటి ప్రజ్ఞాన ఘనం ఎలా ఉన్నది? సాక్షి, సరిగా సర్వసాక్షి స్వరూపోహం. సాక్షిగా ఉంటే మరి చేయక్కర్లేదు కదా, నిష్క్రియం కదా. క్రియ లేకపోతే కర్మలు లేవు కదా, కర్మ లేకపోతే కర్తృత్వం లేదు కదా నాకు. అకర్తాహం అభోక్తాహం. ఎప్పుడైతే కర్త కాలేదో ఫలితాలు లేవు. ఫలితాలు లేకపోవడం వల్ల అనుభవించవలసినటువంటి స్థితి లేదు. కర్తను కాను, భోక్తను కాను, నేను ఆత్మను. అహమేవ అహం అవ్యయ. ప్రజ్ఞాన ఘన ఏవాహం విజ్ఞాన ఘన ఏవ చ. అకర్తారం అభోక్తాహం అకర్తాహం. ఐయామ్ అకర్త, ఐయామ్ అభోక్త. అహమేవ అహం అవ్యయః. ఒకసారి మనసులో సంభావించు. అకర్తారం అభోక్తాహం అకర్తాహం అభోక్తాహం ప్రజ్ఞాన ఘన ఏవాహం విజ్ఞాన ఘన ఏవ చ. అహమేవ అహం అవ్యయః. బ్యూటిఫుల్ verse is coming. నిరాధార స్వరూపోహం. ఇదిగో ఇది ఉంది, ఇది ఉండడానికి ఒక ఆధారము, టేబుల్ ఉండాలి. నేను ఉండడానికి ఇదిగో ఈ కుర్చీయో భూమియో, ఈ వ్యక్తిగా ఈ వ్యష్టిగా ఈ ఉపాధిగా ఉండడానికి ఆధారం ఉండాలి. మరి ఆత్మగా ఉంటేను ఆధారం ఏది అక్కరలేదు. నిరాధార స్వరూపోహం. ప్రొజెక్టర్లోంచి కాంతి పడి ఇక్కడ సినిమా కనిపిస్తుంది. ఆ సినిమాలో హీరో గారు, హీరోయిన్ గారు, విలను, జంతువులు, చెట్లు, పక్షులు అన్నీ కనిపిస్తున్నాయి. వాటన్నిటికీ ఏది ఆధారం? ఆ కాంతియే కదా. ఆ కాంతికి ఏది ఆధారం, ఏది అక్కరలేదు. ఇవన్నీ కాంతి అనే ఆధారంలోనే మధ్యస్థమై ఉన్నాయి.
అంటే ప్రతీతి అవుతున్నాయి, అంటే ఎపియర్ అవుతున్నాయి. సర్వాధారములకు, సర్వమైనటువంటి పదార్థాలకు ఆధారము ఈ చైతన్యమే. అందుకే సర్వా ఆధార ఆధారోహం ఏవచ. నాకా ఏ ఆధారం అక్కర్లేదు, మరి మిగతా వాటికో అబ్బాయి నేనేనండి ఆధారం, అన్నిటికీ నేనే ఆధారం. ఆత్మస్వరూపమే, చైతన్యమే, ప్రజ్ఞాన ఘనమే, విజ్ఞాన ఘనమే సర్వమునకు ఆధారం. ప్రజ్ఞాన ఘనమైన ఆ పరబ్రహ్మ లేక పరమాత్మ లేక ప్రత్యేగాత్మ లేక కూటస్థ ఆత్మకు ఆధారాలు అక్కరలేదు, నిరాధారం. మీకు ఒక బ్యూటిఫుల్ వర్డ్ పడేశారు ఉపనిషత్తులు. ఆప్తకామ స్వరూపోహం. కామ కోరిక, కోరికకు ముందు సంకల్పం. అన్ని సంకల్పాలు, అన్ని కోరికలు తీరినటువంటి స్థితి ఆప్తకామ. ఆప్త తీరినటువంటి, ప్రాప్త. ఆప్త అంటే ప్రాప్త కామ స్వరూపం. ఆప్తకామ స్వరూపం. ఎవరికైనా ప్రపంచంలో ఉన్న కోరికలన్నీ తీరేటటువంటి స్థితి ఉంటుందా? ఉండదు. ఉపాధిగా ఉంటే ఎప్పటికీ ఉండదు. ఆత్మరూపంగా ఉంటే కోరికలే లేవు, క్రియలే లేవు, కర్త కాదు, భోక్త కాదు, ఫలాలు లేవు, అనుభవాలు లేవు, కామములు లేవు, కోరికలు లేవు, పూర్ణము. ఆప్తకామ అంటే పూర్ణకామ, అంటే నిండినటువంటి కోరికలు కలిగిన, అంటే కోరికలు లేని స్వరూపము అహం. నాకు కోరికలు లేవు చెప్పుకోవాలి రోజు. నాకు కోరికలు లేవు, కోరికలు లేవు, కోరికలు లేవు. ఆప్తకామ స్వరూపము, ఆప్తకామ స్వరూపుడను, ఆప్తకామ స్వరూపమై ఉన్నాను అనుకుంటే అప్పుడు దేని మీద ఇది కావాలి అనేటటువంటి బాధ ఉంటుంది. అహమేవహమవ్యయః నిరాధార స్వరూపోహం సర్వ ఆధారోహమేవ చ. సర్వమునకు ఆధారము అహమేవ చ. ఆప్తకామ స్వరూపోహం అహమేవహమవ్యయః తాపత్రయ వినిర్ముక్తో. తాపత్రయములు, అధిభూతము, అధిదైవము, అధ్యాత్మం. ఈ మూడు రకములైనటువంటి తాపములు అంటే మాడిపోవడాలు, అంటే కష్టాలు, అవి ఏవి ఆత్మస్వరూపంలో లేవు. వినిర్ముక్త తాపత్రయ. తాపత్రయ వినిర్ముక్త. అంతేనా? ఇంకో త్రయం కూడా లేనిది ఏమిటది? దేహత్రయ విలక్షణ. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము అనే దేహత్రయమున కంటే విలక్షణుడను. తాపత్రయ వినిర్ముక్తో దేహత్రయ విలక్షణ. మళ్ళీ ఇంకొక ఇది ఉంది, త్రిపుటి ఉంది. అవస్థాత్రయ సాక్ష్మ్యస్మి. అవస్థాత్రయము ఏమిటవి? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనేటటువంటి అవస్థలు ఈ ఆత్మ సాక్షత్వంలోనే కనిపిస్తున్నాయి. ఆత్మస్వరూపంలోనే, చైతన్యం ద్వారానే అవస్థాత్రయములు తెలుస్తున్నాయి. ఇది మనం నేర్చుకున్నాం ప్రశ్నోపనిషత్తులు. అవస్థాత్రయ సాక్షి ఆత్మ. అవస్థాత్రయ సాక్షిమస్మి చ అండ్ అహమేవ అహమవ్యయః. ఎందుకు ఆ చా పెట్టారు?
తాపత్రయ వినిర్ముక్త చ దేహత్రయ విలక్షణ చ అవస్థాత్రయ సాక్ష్మి చ అంటే ఇంకా నువ్వేవైనా ఉన్నాయనుకుంటే రకరకాల ట్రయాడ్స్, పెంటాడ్స్, క్వాడ్రాట్స్, డ్యూయల్స్ వాటన్నిటికీ కూడా సాక్ష్యస్మి సాక్షిని నేను. ఎవరు? పరమాత్మ సాక్షి అంటే ప్రయోజనం లేదు. తమేవ సాక్ష్యస్మి, నేనే సాక్షి అయి ఉన్నాను. దేనికి? తాపత్రయ వినిర్ముక్త దేహత్రయ విలక్షణ అవస్థాత్రయ సాక్షి అస్మి చ అహమేవ అహమవ్యయః. ఇంకా బాగా చెప్తున్నారు. దృక్ దృశ్యౌ ద్వౌ రెండున్నాయండి. దృక్ దృశ్యం. దృక్ అంటే చూచేవాడు సబ్జెక్టు, దృశ్యము చూడబడే ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ఆబ్జెక్ట్. దృక్ దృశ్యం. దృగ్దృశ్యౌ ద్వౌ అంటే రెండు. పదార్థౌ అంటే విషయములు. దృగ్ విషయము, ఆ దృక్కుని చూసే ఆ దృశ్యాన్ని చూసేటటువంటి దృక్ దృశ్య విషయం. స్థః అంటే ఉంది. పదార్థ స్థః అంటే దృగ్దృశ్య ద్వౌ పదార్థం స్థః. రెండు పదార్థములు గలవు. ఒకటి సబ్జెక్ట్, మిగతావన్నీ ఆబ్జెక్ట్. దృగ్దృశ్యౌ ద్వౌ పదార్థౌ స్థః. అవి పరస్పర విలక్షణం. ఒకదానికన్నా ఒకటి విలక్షణం అంటే ఒకదానికన్నా ఒకటి డిఫరెంట్, వేర్వేరు అని చెప్పుకోండి. నాట్ ఆపోజిట్. దే ఆర్ నాట్ ఆపోజిట్ టు వన్ అనదర్. శత్రుత్వం కాదు. దృగ్దృశ్య విలక్షణం, వన్ డిఫరెంట్ దాన్ ది అదర్. సో దిస్ ఈస్ ద దృశ్యం, ద మొబైల్ ఫోన్, అండ్ ఐఎమ్ ది ద్రష్ట. అంటే నేను. ఇది మొదట దృశ్యం ఏంటి? కన్ను. దృశ్యము మొబైల్ ఫోను, దృక్ కన్ను. ఈ కన్ను దృశ్యమవుతే దానిని చూచేది మనస్సు. మనస్సే దృశ్యమవుతే దానిని చూచేది చైతన్యం. ఆ చైతన్యమే బ్రహ్మ. ఇదే దృగ్దృశ్య వివేచన. దృగ్బ్రహ్మ, ఆ దృక్కే బ్రహ్మం. దృశ్యం మాయేతి, దృశ్యమంతా కూడా కల్పనయే, భ్రాంతియే, మాయయే. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ. దర్పణంలోనున్న ప్రతిబింబము ఎంత నిజమో, నిజ అంతర్గతం. నీ మనసులోనున్నటువంటి సకల దృశ్యములు చూచేటటువంటి సబ్జెక్ట్ ఆ దృక్కే సత్యం. దృగేవ సత్యం నతు దృశ్యతే. ఈ దృక్కుని ఈ దృక్కుని చూచే మరొక ఎవరు లేరు. దృగ్బ్రహ్మ దృశ్యం మాయేతి. సర్వ వేదాంత డిండిమః. డిండిమ అంటే డిండిమము అంటే ఢక్క. ఢక్క, నగారా అని కూడా అంటారు. ఇలా ఉంటుంది. మీదనేమో ఉంటుంది. ఒక డ్రమ్తో దాన్ని బీట్ చేస్తుంది. దీన్ని కొడితే సౌండ్ వస్తుంది. అది ఢక్క, నగారా, డిండిమః అంటే సర్వవేదాంత సారము. వేదాంతం అంటే ఉపనిషత్తు. సర్వవేదాంతములు ఢంకా బజాయించి చెప్తున్నాయి. ఏమిటి చెప్తున్నాయి? ఢంకా బజాయించి. దృగ్బ్రహ్మ దృశ్యం మాయేతి. దృగ్దృశ్యౌ ద్వౌ పదార్థౌ స్తః పరస్పర విలక్షణౌ. పరస్పర విలక్షణమైన దృక్ దృశ్యము అనే రెండు పదార్థములు ఉన్నవి కదా. వాటిలో దృక్ బ్రహ్మ, దృక్ ఆత్మ,
దృక్ సాక్షి దృక్ అహం దృగేవ అహం దృగేవ సాక్షి నాతో దృశ్యతే, దాన్ని చూచేవారు ఎవరు లేరు. దృశ్యం కనపడే సర్వము లోపల బయట అంతా కూడా మాయేతి. సర్వ వేదాంత ఢక్కా డిండిమః అహం సాక్షి ఇతి, అహం నేను, సాక్షి ఇతి సాక్షిని అని, యో అంటే విద్యాత్ అంటే తెలుసుకుంటాడు. ఓ అహం సాక్షి ఇతి విద్యాత్, ఎలా తెలుసుకుంటాడు? వివిచ్యైవం పునః 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 పునః, మాటి మాటికి, టైమ్ అండ్ అగైన్, ఇన్ ఆల్ టైమ్స్. వివిచ్యైవం వివిచ్య ఏవం వివిచ్యై వివిచ్య అంటే వితర్కించుకుని, రిఫ్లెక్ట్ చేసుకుని, మననం చేసుకుని, ఆలోచించుకుని, నిధిధ్యాసలో అహం సాక్షి విద్యాత్, అహం సాక్షి అని ఎవరు అనుభవంలోకి వివేకంతో బాగా ఆలోచించి మాటి మాటికి వితర్కించి తెలుసుకుని నిధిధ్యాస చేస్తారో సహయేవ అతడే ముక్త సన్, ముక్తుడు గదా, ముక్తుడై ఉన్నాడు గదా, లిబరేటెడ్. హయేవ ముక్త సన్ విద్వాన్, సహయేవ విద్వాన్, అతడే బ్రహ్మవిత్, అతడే బ్రహ్మ విద్వరిష్ఠుడు ఇది అని వేదాంత డిండిమః. వేద అంతము, వేదము యొక్క సారము, వేదము యొక్క చిగురు, చివరి భాగము ఉపనిషత్తు. ఉపనిషత్తు తాలూకా ఢక్కా ఏమిటండి? అహం సాక్షి ఇతి యో విద్యాత్ వివిచ్యైవం పునః పునః సయేవ ముక్తః సన్ సయేవ విద్వాన్ ఇతి వేదాంత డిండిమః. ఘటకుడ్యాదికం సర్వం, ఘటము అంటే తెలుసు మీకు, కొండ, కుడ్యము అంటే వాల్. అప్పుడంతా పాతకాలంలో మట్టితోనే కదా కట్టేవాళ్ళు గోడలు. కుడ్యాదికం సర్వం మృత్తికా మాత్రమేవచ, మృత్తికా మాత్రం ఏవచ, రెండు చెప్పారు, మృత్తికా మాత్రము మృత్తికా ఏవ. మృత్తికా మట్టి మాత్రమే, ఇది సర్వం కుడ్యాదికం సర్వం ఘటాదికం సర్వం ఘట కుడ్యాదికం సర్వం మృత్తికా మాత్రమే. అంటే మృత్తికయే ఘటమునకు కుడ్యమునకు ఇతర మట్టి వస్తువులకు సత్యము, ఘట కుడ్యములు నామరూపం. తద్వత్ అదే విధముగా బ్రహ్మ జగత్, ఇక్కడ బ్రహ్మ ఏమిటి? మృత్తిక స్థానం. జగత్ ఏమిటి? ఘట కుడ్యాదికం. ఘట కుడ్యాదికములు అంటే ఘటము, మిగతా మట్టితో చేయబడిన వస్తువులు అన్నిటికీ కూడా మృత్తికయే సత్యము. చారంభణం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం అనే ఉపనిషత్తు వాక్యాన్ని ఇక్కడ శ్లోకంలో రాశారు. ఘటకుడ్యాదికం సర్వం మృత్తికా మాత్రమేవచ. తద్వత్ ఇన్ ద సేమ్ ఫ్యాషన్ బ్రహ్మ జగత్ సర్వం, జగత్ సర్వము ఘటకుడ్యాదికముల వలె, బ్రహ్మ మృత్తిక వలె. ఘటకుడ్యాదికముల సారము, తత్వము, స్వరూపము ఏమిటి? నిజరూపము మృత్తిక. జగత్ సర్వమునకు సారము, తత్వము, నిజరూపం ఏమిటి? బ్రహ్మ. ఇతి అని వేదాంత డిండిమః, ఉపనిషత్ సారము, సర్వ వేదాంత సిద్ధాంత సారము, ఉపనిషత్ ఘోష. బ్రహ్మ సత్యం జగన్మిథ్యా.
Only absolute reality is the Brahman. But what am I? Jivo Brahmaeva na paraha. Don't worry, you are no one, not different. You are not left out. You are already included in the Satyam. When I say Brahma Satyam, Jiva Satyam. Jivo Brahmaeva na. What about the Jagat? That's all appearance. Jagan Mithya. అదంతా ప్రతీతి, ప్రతిబింబము. దేనిలో ప్రతిబింబము? చైతన్యంలో ప్రతిబింబము. చైతన్యం ఏమిటి? బ్రహ్మ చైతన్యం. జీవుడు ఇప్పుడు చైతన్యమే, జీవుడు వేరు లేడు. నా పర బ్రహ్మ సత్యం జీవో బ్రహ్మైవ నా పరః. మరి ప్లూరాలిటీ ఎంత కనిపిస్తోందండి ఈ జగత్తులోని, లోపల బయట. నా లోపల ఎంత ప్లూరాలిటీ ఉందో బయట కూడా నాకు ఉందని అనిపిస్తోంది. అపియరెన్స్. జగన్ మిథ్య. ప్రతీతి అంటే అపియరెన్స్, జస్ట్ అన్ అపియరెన్స్, జస్ట్ ఏ ఛాయా ఇవ. దర్పణ దృశ్య మాన నగరీ జలచంద్రవత్ దర్పణ దృశ్యవత్ మిథ్యా. అనేన వేద్యం సచ్ఛాస్త్రం. శాస్త్రం సత్శాస్త్రం అంటే ఉపనిషత్తు. ఆ ఉపనిషత్తుల అనేనా వాటితో వేద్యం తెలుసుకోవాల్సింది. అనేనా బై ద పవర్ ఆఫ్ ది సచ్ఛాస్త్రం. అంటే ఈ సచ్ఛాస్త్రములైనటువంటి ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ఇటువంటి ప్రామాణిక గ్రంథాల అనేన వేద్యం, వాటి ద్వారా తెలుసుకోవలసినటువంటిది ఏమిటయ్యా? బ్రహ్మ సత్యం జగన్ మిథ్యా జీవో బ్రహ్మైవ నా పరః ఇతి వేదాంత డిండిమః. ఇది ఉపనిషద్ఘోష. ఇది ఉపనిషత్తులన్నీ కూడా ఢంకా మీద వాయించి ఘోషిస్తున్నటువంటి సత్యం. బ్రహ్మ సత్యం. యు ఆర్ నన్ అదర్ దెన్ ది బ్రహ్మన్ అండ్ హోల్ వరల్డ్ ఈజ్ బట్ అపియరెన్స్. హౌ డు ఐ నో దట్? శ్రవణ మననాలు సత్శాస్త్రం అనేన వేద్యం. సత్శాస్త్రములు అనేటటువంటి సాధనాలతో వేద్యం తెలియదగినది ఇది ఇది అని వేదాంత డిండిమః. చాలా ముఖ్యమైన శ్లోకం. అంతర్జ్యోతి బహిర్జ్యోతి ప్రత్యగ్జ్యోతి పరాత్ పరః. జ్యోతి జ్యోతి జ్యోతిర్జ్యోతి స్వయం జ్యోతి ఆత్మజ్యోతి. ఆత్మ అనే ఈ వెలుగు, జ్యోతి అంటే 1000 గ్యాన్ బల్బ్ అని కాదు. జ్యోతి అంటే ఆ ఎరుక. దేనిలోనైతే అన్నీ తెలియవస్తున్నాయో అదే ఆత్మజ్యోతి. ఈ ఆత్మజ్యోతి ఏమిట? అంతర్జ్యోతి. లోపలనున్నటువంటి ఏ విధమైనటువంటి ఉపాధులలో తెలియవస్తున్నవేవైనా ఉంటే అవన్నీ కూడా ఈ ఆత్మజ్యోతిలోనే తెలుస్తున్నాయి. అంటే లోపల ఉన్న వాటికన్నిటికీ ఇదే జ్యోతి. పైన ఎన్నో ఉన్నాయి కదా. బహిర్జ్యోతి. బహిర్జ్యోతులు మనకు తెలుసును. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, విద్యుత్తు, అటువన్నీ అగ్ని, ఇవన్నీ బహిర్జ్యోతులుగా మనకు తెలియవస్తున్నాయి. కానీ అవి ఎలా తెలుస్తున్నాయి? మళ్ళీ ఆత్మజ్యోతి ఉంటేనే తెలుస్తుంది. సూర్యుడు ఉదయించాడని ఆత్మజ్యోతి లేని వారికి తెలుస్తుందా? కనులు లేకపోతే ఇన్స్ట్రుమెంట్ లేదు. మనస్సు నిద్రిస్తూ ఉంటే మళ్ళీ గ్రహించే శక్తి లేదు. మనస్సు ఉంది, కనులు ఉన్నాయి, కానీ చనిపోతే జ్యోతి లేదు. సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ కూడా ఈ జ్యోతిలోనే తెలియవస్తున్నాయి. బహిర్జ్యోతి.
తేనా దిస్ ఇస్ ద మోస్ట్ ఇన్నర్మోస్ట్ జ్యోతి, ప్రత్యక్ జ్యోతి. అంతర్జ్యోతి అన్న ప్రత్యక్ జ్యోతి అన్న ఒకటే అర్థం. అంతర్జ్యోతి బహిర్జ్యోతి ప్రత్యగ్జ్యోతి పరాత్ పరః. మీరు ఏదైనా అల్టిమేట్ దీన్ని మించింది లేదు అని మీరు ఊహించుకుంటే దానికన్నా పరం. పరాత్ పరః, పరాత్పరుడు. ఇక్కడ చూడక్కర్లే, పరాత్ పరః ఆత్మజ్యోతి. దీన్ని ఎవరన్నా వెలిగించాలా? బే. స్వయం జ్యోతి, స్వప్రకాశ రూపమైనట్టు. కేవలం జ్యోతులు చాలా ఉన్నాయండి. ఆ జ్యోతులన్నిటికీ ఇదేనండి జ్యోతి. జ్యోతిర్జ్యోతి, ఏ వెలుగైనా ఈ వెలుగు వలననే తెలుస్తుంది. నస్తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యత్ గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఈ ఆత్మజ్యోతిలో సూర్యుడు ప్రకాశించలేడు, చంద్రుడు ప్రకాశించలేడు, వెలవెలబోతారు. ఎందుకు? ఆ జ్యోతిలోనే ఇవి తెలియవస్తున్నాయి. సూర్యుడు దాన్ని ప్రకాశింపజేయలేడు, చంద్రుడు ప్రకాశింపజేయలేడు. కానీ ఆ జ్యోతిలో సూర్యచంద్రాదులైనటువంటి సకల జ్యోతులకు ఇది జ్యోతి, స్వయం జ్యోతి, ఆత్మజ్యోతి. ఒక్క మాటలో చెప్పండి సార్, ఇంత ఎందుకు 20 శ్లోకాలు చెప్పారు? ఇదిగో నాన్న, ఈ ఒక్కటి శివోస్మ్యహం, శివః అస్మి అహం, శివోస్మ్యహం, శివోస్మ్యహం, శివోస్మ్యహం. శివ అంటే పరబ్రహ్మవాచకం, పరమాత్మవాచకం. కైలాసవాసి అయినటువంటి పార్వతీపతి అయిన శివుడు కూడా పరమాత్ముడే. కానీ ఇక్కడ శివుడు అనేటటువంటి భావము పరమాత్మ అంటే త్రిమూర్తులకు కూడా సాక్షి అయినటువంటి బ్రహ్మాదీనాం చ సాక్ష్యహం అని చెప్పుకున్నాం కదా. శివోస్మ్యహం, శివము అంటే మంగళము, నేను మంగళ స్వరూపము, చిదానంద రూపం శివోహం శివోహం. అలాగే శివ కేవలోహం, శివోస్మ్యహం ని కూడా ఒక్కలాగే ఎండ్ చేస్తారు. చిదానంద రూప శివోహం శివోహం, శివ కేవలోహం. 10 శ్లోకి శివోస్మ్యహం బ్రహ్మజ్ఞానావళి మాల. ఒకసారి ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా రిఫ్లెక్ట్ చేద్దాం. అంతర్జ్యోతి బహిర్జ్యోతి ప్రత్యగ్జ్యోతి పరాత్ పరః జ్యోతిర్జ్యోతి స్వయం జ్యోతి ఆత్మజ్యోతి శివోస్మ్యహం. ఓం असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. ओम शांति शांति शांति.